హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ SSVSLP. ఇది దీపావళి ముందు రోజు ఈవినింగ్. ఆ రోజు క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసేసుకున్నా. సో నా పిల్లల్ని పాలు తాగుతారా అంటే లేదు టీ అన్నారు. సో అలా అందరం కలిసి టీ తాగేసి కూర్చున్నాం. అండ్ ఇది మా ఇంటి పక్కన వాళ్ళు ఇచ్చారు మా కోసం. మా అమ్మాయి నా కోసం అని చెప్పాను. ఎల్లో కలర్ డ్రెస్ ఒకటి తీసిచ్చింది. సో రెడీ అయిపోతున్నాం అందరం. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను కదా, మేమైతే ఇక్కడ దగ్గరలో ఏం కాదు, ఒక 8-9 కిలోమీటర్స్లో దీపావళి బాంబులు కొనుక్కోవడానికి వెళ్తున్నాం. లోకల్లో లేవా అంటే ఉన్నాయి, బట్ ప్రైస్ చాలా ఎక్కువ. సో మేము అనుకున్నాం అక్కడికి వెళ్ళి తెచ్చుకుందామని. అండ్ అక్కడ కేజీ వైజ్ అనమాట. మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే మనకు నచ్చింది తీసుకొని రావచ్చు. మా లోకల్లో అలా కాదు, వాళ్ళకి నచ్చింది ఇస్తారు, తీసుకొని రావాలి. కేజీ మీన్స్ రైట్, ఆ బాక్స్ వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది బాంబ్ వెయిట్ కంటే. ఫైనల్గా మా హస్బెండ్కి డోర్ ఓపెన్ చేస్తే వచ్చారు, రెడీ అవుతున్నారు. ఇప్పుడు మేము బాంబులు తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం గాయ్స్. సో వచ్చాక మేము ఏం బాంబులు తీసుకున్నామో అవన్నీ కూడా చూపిస్తాము, అప్లోడ్ చేసి చూపిస్తాము. స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ కార్లో కూర్చుని ఫస్ట్ ఏమో తీసుకుపోతా అని చెప్పి మళ్ళీ తీసుకుపోను అని చెప్తుండు గాయ్స్. అవును అవునవును, మా నైబర్స్ కోసం వెయిట్ చేస్తున్నాం యాక్చువల్లీ. సో ఫైనల్గా వచ్చేసాడు. సో ఇక్కడ మోస్ట్లీ 8 to 10 కిలోమీటర్స్ వచ్చేస్తుంది. ఇది మన డెస్టినేషన్. పదండి ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. సో వెళ్ళడంతోనే అక్కడ బ్యాగ్ ఒకటి ఇచ్చారు. ఆ బ్యాగ్ తీసుకొని మనకు నచ్చినవన్నీ వేసుకుంటూ వెళ్ళడమే. నచ్చినవన్నీ వేసుకుంటూ వెళ్ళడం అని చెప్పాను, బట్ వాళ్ళైతే ప్రతి ఒక్కటి నచ్చింది వాళ్ళ కళ్ళకి. సో అలా ప్రతి ఒక్కటి వేస్తూ, అది కూడా ప్రతి ఒక్కదాని గురించి తెలుసుకుంటూ మరీ బాక్స్లో నుంచి తీసి బ్యాగ్లో వేసుకుంటూ వెళ్ళిపోయారండి. యాక్చువల్లీ ఎందుకు దీంట్లో చాలా ప్రాఫిట్ ఉంటుంది అనిపించింది, ఎందుకంటే బాక్స్ వెయిట్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంది. లోపల వెయిట్, మన బాంబ్ వెయిట్ చాలా తక్కువ ఉండేటట్టుంది. క్రాకర్స్ కావచ్చు, ఇంకా చిచ్చుబుడ్డి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ వెయిట్ చాలా తక్కువ ఉండింది. బట్ బాక్స్ వెయిట్ అయితే ఎక్కువ ఉంది. సో ఈ రకంగా చూస్తే వాళ్ళకి ప్రాఫిట్ బాగానే ఉంటుందేమో. సో వాళ్ళ కలెక్షన్ బాగానే ఉంది. చాలా టైప్స్ ఆఫ్ బాంబులు పెట్టారు. ఇవన్నీ ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసింది. నాకే కాదు, నా పిల్లలకి కూడా ఇప్పుడే తెలిసింది. చెప్పాను కదా, కనపడ్డ ప్రతి దాని గురించి డిస్క్రిప్షన్ అడుగుతున్నారు. ఆల్రెడీ బాక్స్ తీసుకుని బ్యాగ్లో పెట్టేశారు. నిన్న మా నైబర్స్తో వెళ్ళామని చెప్పాను కదా, వాళ్ళు కూడా తీసేసుకుంటున్నారు. వాట్ యు వాంట్? సురుసురు బత్తి అంట. షార్ట్లో యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్లో చూశారు సురుసురు బత్తి అని. ఆ సురుసురు బత్తి కావాలని అడుగుతున్నారు వాళ్ళని. ఇవి క్రాకర్స్ అన్నిటికంటే చాలా వెయిట్ వచ్చినాయి. అయితే ఈ క్రాకర్స్ ఎందుకు చేస్తారు అది రీజన్ ఏమో తెలియదు, బట్ వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. వీటి వల్లే మాకు చాలా డబ్బులు అయ్యాయి. చిచ్చుబుడ్లో సైజ్ అంట, ఎలా మన డ్రెస్సెస్కి స్మాల్, మీడియం, లార్జ్ ఇవి కూడా అలాగే ఉన్నాయి. ఆ బ్లూ బాక్స్ వచ్చేసి లడ్డు అంట. మా అమ్మాయి లడ్డు బొమ్మ కొత్త పేరు ఈమెనే పెట్టింది.
We want guns, guys. సేమ్ అలాగే ఇది చిన్న లడ్డు. చిన్న లడ్డు షైనీ షైనీ చిన్న లడ్డు. సౌండ్ వస్తుందా? చెప్పాను కదండి ఎక్సైట్మెంట్ అడుగుతున్నారు. అవి 4 కాల్చే బదులు ఇది ఒకటే వస్తుంది ఎక్కువ అంటుండు. సీసం బాటిల్. వాళ్ళకి రాకెట్ దాన్ని పట్టుకో నువ్వు ఇట్లా. సో నేను అన్నాను పట్టుకొని పైకి అయిపోతారా ఆల్రెడీ న్యూ ఇయర్ కల్లా ఎల్లు ఇలా వచ్చి దాంతో పాటు వెళ్ళలే పైకి. వెళ్ళింది. నువ్వు వెళ్ళిపోయింది. వాళ్ళ కాళ్ళు నీ చేతిలో ఇలా పెట్టుకుని ఇది ఫైనల్గా మా బ్యాగ్ సక్సెస్ఫుల్ గా బాంబులు అయితే తీసుకున్నాం. ఇది సక్సెస్. ఇక్కడ మేము బాంబులు తీసుకున్నాం చూడండి. అవన్నీ ఇదిగో మా తీసుకొని మమ్మీ చూడండి guys. మేము స్టార్ట్ అయ్యేటప్పటికి ఇదిగో మా చెల్లి చూడండి. అది అలా అది ఎప్పుడు అడుగుతూనే ఉంటుంది గైస్. ఎప్పుడు ఇలాగే కొట్టుకుంటారు వీళ్ళు. అండ్ కార్లో కూడా అలాగే కొట్టుకుంటూ వెళ్ళారు. ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయాం మేము రిటర్న్. డబ్బులు బాగానే ఖర్చు అయ్యాయి. ఆల్మోస్ట్ 3 kgs కంటే కొంచెం ఎక్కువే తీసుకున్నాం. సో మీరు చెప్పండి ఎంత అయి ఉంటుందో. కేజీ వచ్చేసి 599. అలా ఇంటికి వెళ్ళిపోయాక ఎవరి వాటా వాళ్ళకి పనిచేశాడు మా ఆయన. ఎందుకంటే గొడవలు వచ్చేస్తాయి కాబట్టి. సో ముందే ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు అని చెప్పేసి తన వాటా కూడా తను పెట్టుకున్నాడు. అండ్ ఫైనల్గా నాకు కొంచెం వర్క్ ఉంటే చేసుకున్నానండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. అండ్ కమింగ్ వీడియో వచ్చేసి దట్ ఈస్ అబౌట్ లక్ష్మీ పూజ అండ్ దివాళీ సెలబ్రేషన్. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ and like and share, subscribe. Bye.